ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ను సినీ నిర్మాతలు అభినందించేందుకు సిద్ధమయ్యారు. రేపు విజయవాడలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసులో నిర్మాతలు కలిసి మాట్లాడనున్నారు. నిర్మాతల బృందంలో అశ్విని దత్, దిల్ రాజు, డివివి దానయ్య, నవీన్ తదితరులున్నారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సహకరించాలని పవన్ కళ్యాణ్ ను కోరనున్నట్లు తెలుస్తుంది. ఇక సినిమా టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరడంతో థియేటర్ల సమస్యలను పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తావించే అవకాశం ఉంది. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ను సినీ నిర్మాతలు అభినందించేందుకు సిద్ధమయ్యారు. రేపు విజయవాడలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసులో నిర్మాతలు కలిసి మాట్లాడనున్నారు. నిర్మాతల బృందంలో అశ్విని దత్, దిల్ రాజు, డివివి దానయ్య, నవీన్ తదితరులున్నారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సహకరించాలని పవన్ కళ్యాణ్ ను కోరనున్నారు ప్రొడ్యూసర్స్. సినిమా టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరడంతో థియేటర్ల సమస్యలను పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తావించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. సునీత, ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రముఖ టాలీవుడ్ హీరో కొణిదెల పవన్ కళ్యాణ్ ఆయన ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంలో ఆయన కీలక భూమిక పోషిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్నటువంటి సినీ థియేటర్స్ దుస్థితి, అదేవిధంగా ఐనాక్స్ కి సంబంధించినటువంటి మల్టీప్లెక్స్, వీటన్నిటికి సంబంధించినటువంటి సమస్యల పైన ఏపీలో కొంతవరకు కూడా ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సహకారం, సదుపాయాలు, ఇతరత్రా ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వంతో చర్చించాలని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రముఖ సినీ హీరోలు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, అందరూ వెళ్లి ప్రభుత్వాన్ని కలిసి విన్నవించినటువంటి తీరు కొంతవరకు వివాదాస్పదమైంది. అప్పట్లో చిరంజీవి, మహేష్ బాబు లాంటి అగ్ర కథానాయకులు సైతం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి ఆయనతో మాట్లాడినటువంటి వ్యవహారం, ఆ సమయంలో ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్నటువంటి జగన్ వ్యవహరించినటువంటి తీరు, ఇదంతా కూడా కొంతవరకు దుమారాన్ని రాజేసినటువంటి విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ లాంటి భారీ అగ్ర కథానాయకుడు ఉప ముఖ్యమంత్రిగా ఏపీలో రంగంలోకి రావడం సినీ పరిశ్రమకి కొంతవరకు కూడా ఊపిరి పోసినట్టుగా భావిస్తున్నారు. సో అందులో భాగంగానే చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు కూడా గత ప్రభుత్వంలో కొన్ని సమస్యలను గురించి వివరించడం, అదేవిధంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ ని కోరాలని చెప్పి నిర్మాతలు భావిస్తున్నారు. అదేవిధంగా సినీ టికెట్లకు సంబంధించి రేట్ల విషయంలో వెసులుబాటు, అదేవిధంగా థియేటర్లకు సంబంధించినటువంటి సమస్యలు వంటి వ్యవహారాలు, థియేటర్లు పూర్తిగా మూసుకునేటువంటి పరిస్థితి ఏర్పడటం, ఇప్పటికే చాలా థియేటర్లు, పేరు మూసిన థియేటర్లు సైతం మూసుకుని కళ్యాణ మండపాలుగా వెళ్ళినటువంటి సిచ్యువేషన్, వాటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ కి వివరించడం, ఆ తర్వాత టాలీవుడ్ కి సంబంధించిన ప్రముఖ నిర్మాతలు సైతం తమ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే రేపు సచివాలయంలో పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని సినీ ప్రముఖులందరూ కూడా కలిసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు కేబినెట్ సమావేశం కూడా ఉండడంతో కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించి అన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు సచివాలయానికి వస్తారు. దీంతో కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో సమావేశం అవుతారు. ఆ సమావేశం తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆయన సినీ ప్రముఖులను కలుస్తారు. ఆయన కలిసేందుకు ఇప్పటికీ అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయింది. సినీ ఇండస్ట్రీలో ప్రముఖులుగా ఉన్నటువంటి అశ్విని దత్ కావచ్చు, హారిక, హాసిని, చిన్నబాబు, వివిధ 24 క్రాఫ్ట్స్ కి సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో సినీ ఇండస్ట్రీలో వాళ్ళందరూ కూడా మైత్రి మూవీ మేకర్స్ కి సంబంధించి, రవిశంకర్ కి సంబంధించి, అదేవిధంగా ఇతరత్రా ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్ కి సంబంధించినటువంటి అధ్యక్షుడు దిల్ రాజు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఏర్పాట్లు చేశారు. రేపు పవన్ కళ్యాణ్ కలిసి తమ సమస్యలను వివరించడంతో పాటుగా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహకారం, అదేవిధంగా ఇండస్ట్రీ సంబంధించి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ఏపీలో షూటింగ్ల కోసం అవసరమైనటువంటి వసతులు, అదేవిధంగా థియేటర్లకు సంబంధించినటువంటి సమస్యలు, మల్టీప్లెక్స్లకు సంబంధించినటువంటి సమస్యలు, వీటన్నిటిపైన కూడా స్థాయిలో చర్చించబోతున్నారు. అదేవిధంగా సినిమా థియేటర్లకు సంబంధించి టికెట్ల వ్యవహారం చాలా వివాదాస్పదమైంది. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారానే టికెట్లు అమ్మేందుకు ప్రయత్నం చేశారు.
ఆ టికెట్లు అమ్మినటువంటి సొమ్మును ప్రభుత్వ ఖజానాకి వేసి ఆ తర్వాత వచ్చినటువంటి డబ్బుని ఆయా వ్యక్తులకు కావచ్చు, సంస్థలకు కావచ్చు ట్రాన్స్ఫర్ చేసినటువంటి సిచ్యువేషన్ ఇది తీవ్ర స్థాయిలో వివాదానికి కారణమైంది. సో వీటన్నిటినీ కూడా గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల వల్ల నష్టపోయినటువంటి తీరు తెన్నులను కూడా ప్రభుత్వం ముందు ఉంచడం పవన్ కళ్యాణ్ కి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఏపీలో ఉన్నారు కాబట్టి, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలపైన ఆయనకి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి వారితో చర్చించడం ద్వారా సమస్యలను అధిగమించేందుకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖులు, నిర్మాతలందరూ కూడా రేపు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిని కలవాలన్నారు. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.